హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మార్నింగ్ మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ తీస్తాను. మీరు మిస్ చేయకుండా అయితే వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా. పొద్దున అయితే ఒక 7 o'clock అవుతుంది టైం అయితే. నేనైతే చెట్లకైతే నీళ్ళు పోస్తున్నాను. రోజు కొన్ని పోస్తాను అనమాట. మార్నింగ్ టైం అయితే రోజు పోయాలంటారనమాట చెట్లకైతే. మనం ఎలా రోజు అన్నం తింటామో అలాగనే చెట్లకు కూడా మనం పెంచుకునే వాటికైతే కొన్ని అయినా కూడా రోజు వాటర్ పోయాలని పెద్దలు చెప్తారనమాట. అందుకనేసి నేను రోజు కూడా కొన్ని పోస్తాను అనమాట వాటర్ అయితే. చూడండి, నేను వేసుకున్న చెట్లు ఇవైతే మా ఇంట్లో అంతా వేస్ట్గా ఉండే ఇవ్వండి బాక్సులు అన్నీ కూడా దాంట్లోకి అయితే నేను చెట్లన్నీ వేసుకున్నాను. నాకైతే ఏది కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడను అనమాట. అందుకనేసి అన్నీ రీయూజ్ చేసుకుంటాను. ఇక్కడ మా బాబు అయితే ఇంకా పడుకున్నాడు అనమాట. మా ఆయన లేచి ఫోన్ చూసుకుంటా అన్నాడు. ఇక్కడ పాలు కూడా వచ్చేసినాయండి. మా ఆయన అయితే పంపించినాను. ఇక్కడైతే ఇంటి దగ్గరికి వస్తాయన్నమాట పాలు, పెరుగు కూడా పొద్దున్నే పంపించినాను తీసుకురావడానికైతే. ఆటోలో రోజు తెస్తారనమాట మార్నింగ్ టైం అయితే. మేము ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు వినిపిస్తుంది అనమాట. పిలిచినప్పుడు అయితే ఒకసారి బయట తీసుకొని వచ్చేస్తాము, ఒక్కోసారి అయితే ఇక్కడే తీసుకుంటాడు అనమాట మా ఆయన. ఈరోజైతే ఎలాగో లేసినామన్నమాట. వచ్చేలోపు అయితే తీసుకునేసినాము. ఇక్కడైతే చెత్త అయితే ఊడుస్తానమాట ఇంట్లో. మా బాబు ఉన్నాడు కదండి, అంతా కూడా చిందరవందర చేసేస్తాడనమాట. అంతా కూడా ఊడ్చేయాలంటే బాగా అది ఇది అంతా బాగా నోట్లో పెట్టుకుంటా అంటాడు. అందుకనేసి ఇప్పుడైతే టీ చేద్దామనేసి పాలను అయితే వేడి చేయడానికైతే నేను కట్ చేస్తాను అనమాట. కట్ చేసి వేడి చేసుకోవాలన్నమాట. పాలు అయితే మరిగించుకొనేసి తీసి పెట్టినట్టయితే అవి పగిలిపోవు అనమాట. నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను. ఒక మరుగు వచ్చిన తర్వాత అయితే వేరే గిన్నెలోకి పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎన్ని కావాలో అన్ని కాఫీ కానీ టీ కానీ చేసుకుంటాను అనమాట. అట్లా చేస్తే ఒక 3 days అయినా కూడా ఏం కావన్నమాట. పాలు అయితే పగిలిపోవడం కానీ అలాంటివి ఏం జరగదన్నమాట. నేను ఇలాగే చేస్తాను రోజు కూడా. మా బాబు కింద ఏడుస్తా అంటే వాడిని ఎత్తుకున్నాను అనమాట. వాడిని అయితే ఎత్తుకునే పని చేయాలన్నమాట. ఇక్కడైతే చూడండి, వాళ్ళిద్దరైతే ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే అది వలుస్తా అన్నారనమాట. అంతలో టీ అయితే చేసేసినాను, కూర్చొని తాగుతున్నాము. ఇక్కడ చూడండి, నేను వంట చేస్తుంటే హెల్ప్ చేస్తామనేసి ఇద్దరు వచ్చినారనమాట. అంతా నాకు 2-3 పనులు పెట్టేసిపోయినారనమాట. అన్నీ కింద చేసేసినాను అనమాట, కూరగాయలన్నీ కూడా. ఇక్కడైతే వెజ్ పులావ్ చేస్తున్నాను అనమాట. దానికైతే అంతా మిక్సీ కుక్కర్కి అయితే పెట్టేసినాను. అంతలోపు ఇల్లు తుడిచేస్తాను అనమాట. 2 అయిపోతాయి ఒకేసారిగా అనేసి ఇల్లు కూడా తుడిచేస్తాను ఇప్పుడైతే. ఇక్కడ చూడండి, మా బాబు అయితే ఉయ్యాల్లో ఆడుతున్నాడు అనమాట. కింద వదిలితే అంత వేస్ట్ వాటర్లో అంతా కూడా ఆడుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ జలుబు చేస్తుంది అనేసి మా ఆయన ఉయ్యాల్లోకి వేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, వెజ్ పులావ్ అయితే రెడీ అయ్యిందండి. దానికి రైతా కూడా చేస్తున్నాను. సూపర్గా ఉంది రెసిపీ కూడా. మీరు కావాలంటే చెప్పండి, నేను ఆ రెసిపీ షేర్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏమి రెసిపీ షేర్ చేయట్లేదు, కావాలంటే చెప్పండి. అలాగే మేము బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేస్తున్నాం అన్నమాట. బట్టలు కూడా అవుతున్నాయి. ఇక్కడైతే మా బాబుకి అయితే అన్నం అయితే తినిపిస్తానండి. కారం తక్కువ వేసినట్టయితే వాడు కూడా తింటాడనమాట. మేమేం తింటే అది. కారం ఎక్కువ ఉంటే అసలు ముట్టడు, తినడు. ఇప్పుడైతే బాగా తింటాను అనమాట. కారం ముందుగానే తక్కువ వేసినాను నేను. ఎక్కువేం తినలేదండి, దాంట్లో సగం కూడా తినలేదు వాడు. కొంచెమే తిన్నాడు. ఎంత తింటే అంత చాలులే అనేసి మేము కూడా ఫోర్స్ చేయమన్నమాట.
హే బామ్మ తో ఇక్కడైతే బట్టలు కూడా ఒక ట్రిప్ అయిపోయినాయి అనమాట. మళ్ళీ రెండో ట్రిప్ కూడా వేయాలి. అన్నీ తీసుకునేసి పైన ఆరేద్దామనేసి మిద్దె పైనకి అయితే వెళ్తాన్నామండి ముగ్గురం కూడా. ఎండ విపరీతంగా ఉందండి. అసలు ఒక 5 నిమిషాలకే బట్టలన్నీ కూడా ఆరిపోతాయి అన్నమాట, అంతగా ఉంది. ఇప్పుడైతే బట్టలన్నీ కూడా ఆరేసి వచ్చాను అనమాట. సోఫా కవర్స్ అన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి వేస్తున్నాను. అందుకనేసి అంత సోఫాలన్నీ కూడా బాగా తుడుచుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ వీడియో తీయడానికి అవ్వలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.